వాళ్ళ పేదరికాన్ని బట్టే కదా నువ్వు అవమానపరుస్తున్నావు. వాళ్ళ పేద స్థితిని బట్టే కదా దరిద్రంగా చూస్తున్నావు. వాడు లేనోడనే కదా వాడిని అవమానపరుస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు కదా వాడిని అవమానపరుస్తున్నాను, ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు. రేపు వాణ్ణి నువ్వు చూసే తల దించుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఎవరిని వారి క్యారెక్టర్ని బట్టో, వారి స్థితిని బట్టో, వారి ముఖమును బట్టో అంచనా వేయొద్దు. నీ అంచనా తారుమారైతే జాగ్రత్త. ఏ వ్యక్తిని కూడా వీడికి చదువు లేదు, వాడు అట్లా, ఈ పిల్లన, ఆమెనా, ఈమెనా, అలా ఇలా, ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు తెలుసా? వాళ్ళ పక్షాన ఎవరున్నారు తెలుసా? పరలోకం ముందున్నాడు, మొత్తం మ్యాపింగ్ వేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ గీసినాడా, స్క్రిప్ట్ సక్సెస్ అయిందా నీకుంటుంది. స్తోత్రం చెప్పొచ్చుగా. 40 సంవత్సరాలు అట్లనే అనుకున్నారు, అరణ్యంలో అయిపోయింది అనుకున్నారు. తర్వాత మార్చేసినాడు అంతే స్థితిని. బయటకు వచ్చినాడు, ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా మార్చబడినాడు. నత్తినోరుని దేవుడు వాడుకున్నాడు, ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, గొప్ప విజయాన్ని అందించాడు, ప్రజలందరికీ విజయం అందించే యోధుడిగా, లీడర్షిప్గా, గొప్ప లీడర్గా మార్చబడ్డాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. కొట్టగట్టిగా చప్పట్లతో. తప్పు ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. నా దేవుడు గొప్ప దేవుడు, స్థితులను మార్చగలిగిన వాడు. ఎవరికి నోరు లేదనడానికి లేదు. దేవుడు అనుకున్నాడు అనుకో, ఎట్టి వాడినైనా పరిచర్య చేసిన వాడిని ఆయన మరచుటకు